హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను. మేము వర్క్ మీద నర్సరావుపేట వెళ్ళాల్సి వచ్చింది. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏం తిన్నాము అనేది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంకెందుకు లేట్, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మార్నింగ్ అరౌండ్ 9కి మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ విత్ పల్లీ చట్నీ. టిఫిన్ తిన్న వెంటనే మేము స్టార్ట్ అయిపోయాము. 10:30 కల్లా నర్సరావుపేట రీచ్ అయ్యాము. ఇంకా మేము మా వర్క్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడైతే మేము అనుకున్న వర్క్ కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాల్సి వచ్చింది. ఈలోపు లంచ్ టైం అవ్వటంతో మేము హోటల్ శ్రీనిధి గ్రాండ్కి వచ్చాము. ఇక్కడ అనుకోకుండా ఒక ఫ్రెండ్ అయితే కలిసింది. తనతో మాట్లాడుతూ లంచ్ అయితే కంప్లీట్ చేసాము. మేము ఈరోజు లంచ్ కోసం అయితే వెజ్ పులావ్ అండ్ పరోటా ఆర్డర్ చేసాము. రెండు కూడా టేస్ట్ బాగున్నాయి. 2 కల్లా మా లంచ్ కంప్లీట్ చేసుకొని మా వర్క్ చూసుకోవటానికి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అక్కడ టైం పట్టిద్ది అని చెప్పటంతో దగ్గరలో ఉన్న విజేత ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టీవీస్, ఏసీస్, కూలర్స్ లాంటివి ఉన్నాయి. మేమైతే మిక్సర్ గ్రైండర్ కోసం వెళ్ళాము. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము మిక్సీ తీసుకోవాలనుకుంటున్నాము, కానీ అస్సలు వీలు పడలేదు. ఇక్కడ మాకు ఒక మిక్సీ నచ్చింది. సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకుంటామని చెప్పేసి మేము బయటకు వచ్చాము అండ్ మళ్ళీ మా వర్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. మా వర్క్ అయితే ఈవినింగ్ 5కి కంప్లీట్ అయింది. బయటికి వచ్చిన వెంటనే ఎదురెదురుగా 2 జ్యూస్ పాయింట్స్ కనపడ్డాయి. ఒక జ్యూస్ పాయింట్లో జనం ఫుల్ రద్దీగా ఉన్నారు. ఒక జ్యూస్ పాయింట్లో కనీసం ఒక్క కస్టమర్ కూడా లేరు. ఇంకా మేమైతే ఎవ్వరూ లేని జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే అందరికీ బిజినెస్ ఉండాలి అనేది మా థాట్ అనమాట. ప్రొమోగ్రానేట్ జ్యూస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. చక్కెరకేళి, డేట్స్ కలిపి ఇంకొక జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. 2 టేస్ట్ చాలా బాగున్నాయి. కూర్చొని జ్యూస్ తాగుతూ ఉండగా నాకు రిలయన్స్ డిజిటల్ కనపడింది. ఒకసారి వెళ్ళి చూద్దాం, ఇక్కడ కూడా మోడల్స్ అని వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టీవీస్, ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి. చూసాము, బట్ నాకు నచ్చిన మోడల్ అయితే ఇక్కడ లేదు. కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనకి ఒకటి నచ్చింది కదా, ఇంకా ఇవన్నీ తీసుకోబుద్ధి అవ్వదు. పక్కనే ఓవెన్స్ ఉంటే అవి కూడా చూసాము. వెళ్ళింది మిక్సర్ కోసం, కానీ నా చూపు అయితే ఈ స్టాండింగ్ స్టీమర్ మీద పడింది. ఎంత బాగుందో, వెంటనే కొనేయాలనిపించింది. బట్ ఇప్పుడైతే మనకి అది అవసరం లేదు. సో చాలా కష్టంగా అక్కడి నుంచి పక్కకైతే వచ్చేసాను. కొంచెం సేపు అలా తిరిగి మళ్ళీ విజేతాకి వచ్చి 2 లీటర్స్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకున్నాము. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాము ఇది కూడా. అండ్ మిక్సర్ గ్రైండర్ అయితే హ్యావెల్స్ విత్ ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాము. యాక్చువల్గా అయితే ప్రీతి జోడియాక్ తీసుకోవాల్సింది, బట్ ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్ నన్ను అట్రాక్ట్ చేశాయి. అందుకే హ్యావెల్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ మిక్సర్ గ్రైండర్ ఎలా యూస్ చేయాలి, ఏంటి, ఏమేమి వస్తాయి అనేది మొత్తం కూడా నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇలా మేము ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న 2 వస్తువులని ఈరోజు తీసుకున్నామన్నమాట. అక్కడి నుంచి మేమైతే 7th హెవెన్ బేకరీకి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే అరౌండ్ 6:45 అయిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది 7th హెవెన్ ఫాండెంట్ కేక్స్కి చాలా ఫేమస్ అని. అవి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా ఎన్నో ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను వెళ్ళిన రోజు అయితే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. లైక్ చీజ్ కేక్స్, జార్ కేక్స్, కేక్ పప్ సైకిల్స్, డోనట్స్, బ్రౌనీస్, లావా కప్ కేక్స్, నార్మల్ కప్ కేక్స్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట. నేనైతే కొన్ని పార్సిల్ కూడా చేపించాను. తినడానికైతే ఒక బ్రౌనీ ఆర్డర్ చేశాను. బ్రౌనీ ఒకటి పార్సిల్ చేయమన్నాను. బ్రౌనీ తింటూ ఉండగా నాకు మెన్యూ కనపడింది. స్నాక్స్ కూడా ఉంటాయని తెలిసి పిజ్జా పాకెట్స్ టేస్ట్ చేద్దామని పార్సిల్ చెప్పాను. ఆ రోజైతే నేను ఎన్నో సంవత్సరాలుగా తినాలనుకుంటున్న మ్యాక్రాన్స్ ఉన్నాయి. అవైతే ఫ్లేవర్కి ఒకటి పార్సిల్ చేయమని చెప్పాను. డోనట్స్ 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ కూడా పార్సిల్ చేయించాను. అక్కడి నుంచి అరౌండ్ 7:10కి నాకు ఎంతో ఇష్టమైన కోనికల్ గ్రౌఫీస్కి వెళ్ళాము. ఇక్కడైతే నేను ప్రతిసారి కూడా 3 చాక్లెట్ వ్యాఫిల్ మాత్రమే ఆర్డర్ చేసి తింటాను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని మోకా డిలైట్ ఆర్డర్ చేశాను.
డార్క్ చాక్లెట్, కోకో పౌడర్, కాఫీ పౌడర్ కాంబినేషన్తో ఎంతో టేస్టీగా ఉంటుంది అన్న ఎక్సైట్మెంట్తో నేను దీనిని ఆర్డర్ చేశాను. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను ఖచ్చితంగా వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేను ఆర్డర్ ఇచ్చిన వ్యాఫిల్ ప్రిపేర్ చేస్తున్నారు. వ్యాఫిల్ మేకర్ ఇంట్లో అవైలబుల్లో ఉంటే మనం డెఫినెట్గా చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. శాండ్విచ్ మేకర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టెక్స్చర్ వైజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ట్రిపుల్ చాక్లెట్ వ్యాఫిల్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ మీకు అంతకుముందు చూపించాను. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫైనల్గా నేను ఆర్డర్ ఇచ్చిన మోకా డిలైట్ వ్యాఫిల్ చూడటానికి ఈ విధంగా ఉంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఓకేగా ఉంది, నాకు అంతగా ఏం నచ్చలేదు. రిటర్న్ జర్నీలో ఈ వ్యాఫిల్ని అండ్ మేము బేకరీలో పార్సల్ చేయించిన పిజ్జా పాకెట్స్ని తిన్నాము. పిజ్జా పాకెట్స్ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీగా అయితే లేవు. ఈరోజుకైతే మా సప్పర్ పిజ్జా పాకెట్స్ అండ్ వ్యాఫిల్ అనమాట. 8:15కి మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. మేము బేకరీ నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇవేనమాట. 4 మ్యాక్రాన్స్, 1 బ్రౌనీ, డార్క్ చాక్లెట్ డోనట్, మిల్క్ చాక్లెట్ డోనట్ అనమాట. ఈ డోనట్స్ అండ్ బ్రౌనీని హీట్ చేసుకొని వేడివేడిగా ఎలా తినాలో ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. అండ్ మ్యాక్రాన్స్ టేస్ట్ కూడా ఎలా ఉందో నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఓవెన్ లేకుండానే ఎలా రీహీట్ చేసుకొని తినాలో ఖచ్చితంగా నేను షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ అప్లోడ్ చేస్తాను. మ్యాక్రాన్ అప్డేట్ అయితే నేను షార్ట్స్లో ఇస్తాను. వన్స్ వీటన్నిటి అప్డేట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియోలో ఎలాంటి ప్రమోషన్స్ ఇంక్లూడ్ అయ్యలేవు అండ్ ఎవరి కోసం అడ్వర్టైజ్మెంట్ని ఇవ్వలేదు. ఒకరోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా గడిపానో మీకు చూపించటం కోసం ఈ వీడియోని చేశాను. ఇంతకీ మీకు ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ నచ్చిందా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. Stay tuned for more interesting videos. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.